మిత్రులారా, ఢిల్లీ అల్లర్ల కేసులో 5 సంవత్సరాల కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్, అతనితో పాటు మరి 8 మంది నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సరిగ్గా అదే సందర్భంలో మరొక కేసులో తస్లీం అహ్మద్ అనే మరొక నిందితుడికి కూడా ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్న తర్వాత విచారణ ఇంకా ప్రారంభం కానప్పుడు బెయిల్ నిరాకరణ ఎందుకు జరుగుతుంది? అసలు ఇంతకీ ఈ ఢిల్లీ అల్లర్ల కేసు ఏమిటి? ఎందువల్ల 5 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ ఉంది? ఈ కేసు విచారణకు కూడా రాకుండా, ఛార్జీలు ఫ్రేమ్ కాకుండా 5 సంవత్సరాల పాటు ఎందుకు ఈ నిందితులు జైల్లో ఉండవలసి వచ్చింది? 2019 డిసెంబర్, 2020 జనవరిలో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA, దానితో పాటే NRC, ఈ రెండిటికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, ధర్నాలు జరిగాయి. ఢిల్లీలో షాహీన్ బాగ్ అనే ఒక ప్రాంతంలో ముస్లిం మహిళలు CAA బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. 2 నెలల పాటు దేశవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు సాగిన తర్వాత ఢిల్లీలోని ప్రదర్శనలు దేశానికంతా ఒక మార్గదర్శకత్వం వహించిన తర్వాత ఆ ప్రదర్శనల మీద దెబ్బతీయడానికి, ఆ ప్రదర్శనలను జరగకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, ప్రముఖ నాయకుడు కపిల్ మిశ్రా ఢిల్లీలో అనేక చోట్లకు వెళ్ళి ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారాన్ని సాగించారు. ఆ విద్వేష ఉపన్యాసాలన్నీ స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. ఆనాటి పత్రికలు రాశాయి, ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఆ ద్వేష ప్రచారం వల్ల ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో విస్తారంగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ప్రధానంగా ముస్లింల మీద ఎక్కుపెట్టి కొన్ని మసీదులను ధ్వంసం చేసి, ముస్లింల ఇళ్లను తగలబెట్టి ముస్లింలను హత్య చేశారు. ఇది ఆనాటి ప్రపంచ పత్రికలన్నీ, దేశంలోని పత్రికలన్నీ ప్రకటించాయి. ఆ ఘర్షణల్లో జై శ్రీరామ్, హర హర మహాదేవ్ అనే నినాదాలతో ఊరేగింపులు చేసి, కత్తులతో ప్రదర్శనలు చేసి, తుపాకీ కాల్పులు కూడా జరిపి ముస్లింలను హత్య చేశారు అని ఆనాటికి అనేక నిజ నిర్ధారణ కమిటీలు ప్రకటించాయి. అనేక పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ ఘర్షణలకు ఎదురు చెప్పిన సందర్భంలో ముస్లింలు కూడా కొన్ని చోట్ల దాడులు చేశారు, హిందువులు కూడా చనిపోయారు. మొత్తం మీద 54 మంది ప్రాణాలు బలి అయిపోయాయి. ఇందులో 40కి పైగా ముస్లింలు అని నమోదైంది. అట్లాగే వేలాది మందిని నిర్వాసితులను చేయడం, వందలాది ఇళ్ళు తగలబెట్టడం, ఆస్తి దహనం వంటి అనేక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలకు మూల కారణం భారతీయ జనతా పార్టీ నాయకుల విద్వేష ప్రసంగాలు కాగా వాళ్ల మీద ఏ కేసు పెట్టలేదు. అంతకు ముందరి CAA నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థుల మీద, యువజనుల మీద, ముస్లింల మీద ప్రత్యేకంగా కేసులు పెట్టారు. అప్పటి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి ఉమర్ ఖాలిద్ మీద, ఉమర్ ఖాలిద్ స్నేహితుల మీద, అనేక మంది మీద ఈ కేసు పెట్టారు. ఆశ్చర్యంగా ఈ కేసుల్లో, ఛార్జ్షీట్లలో, FIRలలో ఈ ముస్లిం యువకులు చేసిన ఘటన, చేసిన చర్య, చేసిన హింస ఏ ఒక్కటి లేదు. దాని బదులు వీళ్ళందరూ జరిగిన హింసాకాండకు, జరిగిన ఘటనలకు కుట్ర చేశారు, వీళ్ళే ఇంటలెక్చువల్ మాస్టర్ మైండ్స్, వీళ్ళ ఆలోచనల వల్లనే ఈ హింసాకాండ జరిగింది అని ఒక కథనం అల్లారు. ఒక్క సాక్ష్యాధారం కూడా వాళ్ళు ఘటనలలో పాల్గొన్నారని కానీ, ఘటనలను పురికొల్పారని కానీ, కుట్ర చేశారని కానీ ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు. మరి ఈ కేసు ఎట్లా తయారు చేశారు, ఎట్లా కట్టారు? 2 ప్రధానమైన ఆధారాలు. ఒకటి UAPA కింద రక్షిత సాక్షులు అని ఉంటారు, ప్రొటెక్టెడ్ విట్నెసెస్. ప్రొటెక్టెడ్ విట్నెస్ ఎవరో చెప్పనక్కర్లేదు, వాళ్ళ పేరు, ఐడెంటిటీ చెప్పనక్కర్లేదు. ఆ సాక్షి పేరు బయట పెడితే ఆయనకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి, ఆమెకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాళ్ళ పేరు బయట పెట్టమంటారు. అట్లా ప్రొటెక్టెడ్ విట్నెస్లు చెప్పిన సాక్ష్యాలు మాత్రమే ఆధారం. ప్రొటెక్టెడ్ విట్నెస్లు ప్రవేశపెడితే ఎంత కల్పనలైనా, ఎన్ని కథలైనా రాయొచ్చు. ఎందువల్లనంటే వాళ్లను బోనెక్కించేది ఉండదు, వాళ్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది ఉండదు, వాళ్ళు చెప్పినవి నిజాల అబద్ధాల తేల్చేది ఉండదు. ఆ సాక్ష్యం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక
కుట్ర సిద్ధాంతానికి మూలాధారం. దీంతో పాటు మరొక ఆధారం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు, సందర్భ సాక్ష్యం. దీనికి వాళ్ళు చూపెట్టినవి ఉమర్ ఖాలిద్ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూప్లో ఉండడమే కుట్రకు సాక్ష్యం. ఆయన చాలామందితో ఫోన్లో మాట్లాడాడు. ప్రత్యేకించి హింసాకాండ జరుగుతున్నప్పుడు చాలా ఎక్కువ ఫోన్లు చేశాడు. అందువల్ల ఆయన హింసాకాండతో సంబంధం ఉన్నట్టే, కుట్రలో భాగమైనట్టే. అట్లాగే బహిరంగ సభ ఉపన్యాసాలలో ఆయన ఇన్ఖిలాబీ సలాం అన్నాడు, క్రాంతికారి ఇస్తిబాల్ అన్నాడు, విప్లవ అభినందనలు, విప్లవ శుభాకాంక్షలు అని చెప్పడమే విప్లవం అన్నాడంటే ఇది కుట్రలో భాగమే అని ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రాసిక్యూషన్ ఎప్పుడు ఇట్లా వాదిస్తుంది, ఇందులో ఆశ్చర్యం లేదు. కానీ ఈ 5 సంవత్సరాలలో మొదటి 2 సంవత్సరాలలోనే సెషన్స్ కోర్టుకు వెళ్ళారు బెయిల్ కోసం. సెషన్స్ కోర్టు నిరాకరించింది. హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టు మళ్ళీ కిందికి వెళ్ళండి అని అంది. మళ్ళీ కిందికి వెళ్ళారు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 2002లో సెషన్స్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత 3 సంవత్సరాలుగా మళ్ళీ జరిగిన ప్రయత్నాల మేరకు నిన్న అది బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలో, నిమిషాలు కూడా కాదు, కొన్ని సెకండ్లలోనే న్యాయమూర్తులు ఇద్దరు దాన్ని కొట్టివేస్తున్నాము, బెయిల్ నిరాకరిస్తున్నాము అని ప్రకటించారు. ఏమిటి ఇప్పుడు కొత్త కారణాలు చెప్పారా? 2022లో నిరాకరణ జరిగింది. 2025 నాటికి మళ్ళీ 3 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్నారు. 5 ఏళ్ల నిర్బంధం. 5 ఏళ్ల నిర్బంధం తర్వాత అయినా ప్రాసిక్యూషన్ కొత్త కారణాలు చెప్పలేదు. న్యాయమూర్తులకు కూడా బెయిల్ నిరాకరించడానికి కొత్త కారణాలు చెప్పాలి అని అనిపించలేదు. మళ్ళీ అవే కారణాలు. ఒకటి, చక్కా జామ్ అంటే బంద్, రాస్తా రోకో, చక్కా జాముకు పిలుపు ఇవ్వడమే హింసను ప్రేరేపించడం. ఇది దేశంలో అన్ని పార్టీలు చేసేవే. స్వాతంత్రోద్యమ కాలంలో విస్తృతంగా జరిగిన పోరాట రూపం ఇది. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు చేస్తున్నవే. కానీ అదే హింసకు ప్రేరేపించడం అని ప్రాసిక్యూషన్ అన్నది న్యాయమూర్తులు కూడా నమ్ముతున్నారు. 2, వాట్సాప్ గ్రూపులో సభ్యుడుగా ఉండడమే దానికి అది నేరం, కుట్రలో భాగం. 3, ఎక్కువ ఫోన్లు కుట్రకు సూచన. 4, అసలు CAA నిరసనే కుట్ర. ఒక ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ప్రజలు తమ అభ్యంతరాలు ప్రకటించే అవకాశం ఉండాలి. కానీ CAA పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలపడమే కుట్ర అని ప్రాసిక్యూషన్ అంటూ ఉన్నది న్యాయమూర్తులు ఆమోదిస్తూ ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత కూడా అవే కారణాలతో నిరాకరణ, అవే కారణాలు ప్రాసిక్యూషన్ ముందుకు తెస్తూ ఉంది. ఇంకా ఈసారి ఒక కొత్త అంశం, పాత ఉన్నదే మళ్ళీ ఒకసారి. అమెరికా అధ్యక్షుడి పర్యటన ఉన్న రోజు రాస్తారోకో పిలిపించారు అంటే దేశ ప్రతిష్టను భంగపరిచేయడానికి మాత్రమే కుట్ర చేశారు. దీన్ని ప్రభుత్వం తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మీరు దేశానికి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి మీరు జైల్లో ఉండవలసిందే అన్నాడు. దేశానికి వ్యతిరేకంగా పనిచేశారు అనేది రుజువు కావాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం కాదు. ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలు, విధానాలు ప్రకటించవచ్చు. వాటి మీద ఎవరికైనా నిరసన తెలిపే, అభ్యంతరం తెలిపే హక్కు ఉంటుంది. మీరు జైల్లో ఉండాలి అని ఒక ప్రభుత్వ న్యాయవాది అంటాడు. న్యాయమూర్తులు ఎటువంటి లా లేకుండా, లాజిక్ లేకుండా, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత తమ మీద ఉన్నది అని గుర్తింపు లేకుండా దీన్ని కొనసాగిస్తారు. ఇంకా విచిత్రమైన విషయం ఒకటి ఉంది. విచారణ క్రమంలో బెయిల్ ఎందుకు ఇవ్వాలి అని వాదిస్తూ ఈ నిందితులందరి తరఫు న్యాయవాదులు, వేరువేరు న్యాయవాదులు వాదించారు. 2020 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లలో వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ 5 సంవత్సరాలుగా వాళ్ళు జైల్లో ఉన్నారు. 5 సంవత్సరాలలో విచారణ అడుగు కూడా, అంగుళం కూడా కదలలేదు. 90 రోజులకు, 180 రోజులకు పద్ధతి ప్రకారం ఛార్జ్షీట్ వేయాలి కాబట్టి ఛార్జ్షీట్ వేశారు. కానీ అదనపు ఛార్జ్షీట్ల పేరుతో ఇంకా ఛార్జ్షీట్లు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విచారణ కొనసాగడానికి మొదటి అడుగైన ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఖచ్చితంగా ఈ నేరారోపణలు ఉన్నాయి అని ఛార్జ్షీట్లో ఏమైనా రాసి ఉండొచ్చు, కానీ ఛార్జెస్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఈ ఛార్జెస్ ఫ్రేమింగ్ ఇప్పటికీ జరగలేదు. కనుక ఇంతకాలం జరిగింది, ఇప్పటికైనా వీళ్ళని బెయిల్ మీద వదిలేయండి. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది భారత న్యాయ తత్వశాస్త్రంలోని మౌలిక సూత్రం. 1977లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఒక కేసులో ఈ న్యాయతత్వాన్ని ప్రకటించారు. ఎవరికైనా జైల్లో ఉంచడం మినహాయించిన సందర్భాలలో, అసాధారణ సందర్భాల్లో జరగాలి. బెయిల్ ఇవ్వడమే సాధారణంగా ఉండాలి. దాన్ని ఎత్తి చూపుతూ 5 సంవత్సరాలైంది, విచారణ ప్రారంభం కాలేదు, ఇప్పటికైనా విడుదల చేయండి అంటే ఈ న్యాయమూర్తులు జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ షలీందర్ కౌర్ ఒక మాట రాశారు. భారత న్యాయ వ్యవస్థ ఎంత తలకిందులుగా ఉన్నదో చూపడానికి ఒక ప్రధాన ఆధారం ఇది. విత్ రెస్పెక్ట్ టు ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ డిలే అండ్ ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ యాజ్ నోటెడ్ హియర్ ఇన్ అబోవ్, ద ప్రెజెంట్ కేస్ ఇన్వాల్వ్స్ కాంప్లెక్స్ ఇష్యూస్ అండ్ ద ట్రయల్ ఈజ్ ప్రోగ్రెసింగ్ అట్ ఎ న్యాచురల్ పేస్. విచారణలో ఆలస్యం జరుగుతున్నది, సుదీర్ఘకాలం నిర్బంధం ఉన్నది అనే వాదనల విషయానికి వస్తే ప్రస్తుత కేసు చాలా సంక్లిష్టమైనది. ఈ సంక్లిష్టమైనందువల్ల ఇది దాని సహజమైన వేగంతో సాగుతుంది. ఏమిటి సహజమైన వేగం? 5 సంవత్సరాలకు కూడా విచారణ ప్రారంభం కాకపోవడం సహజమైన వేగమా? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ? ఒక మనిషి జీవితకాలంలో ఆయన చేసిన నేరాలు ఏమైనా ఉంటే వాటిని నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో రుజువు చేసి శిక్ష విధిస్తారా, లేక విచారణనే శిక్షగా మారుస్తారా? దాన్ని సహజ వేగం అంటారా? ఇవాళ ఢిల్లీ హైకోర్టు భారత న్యాయ తత్వశాస్త్రంలోకి సహజ వేగం, న్యాచురల్ పేస్ అనే ఒక కొత్త మాట తెచ్చింది. దీని అర్థం ఒక మనిషిని నిర్బంధించవచ్చు, చనిపోయేదాకా విచారణ కూడా కొనసాగించకుండా జైల్లో ఉంచొచ్చు.